అయితే నేను బైబిల్ స్టోరీ చెప్తున్నాను, మీరు వినండి. ఒకనగనగంట దావీద్ అనే ఒక గొర్రెల కాపరి ఉంటారంట. అప్పుడు ఇశ్రాయేల్ సైన్యం మీదకి వేరే వాళ్ళు సైన్యంకి వచ్చారంట. అప్పుడు గొలియాతుని చూసి అందరూ పారిపోయారంట. దావీదు వాళ్ళ అన్నయ్య కోరి పారిపోయారంట. అప్పుడు దావీదు వచ్చి దేవుడు ఉన్నారు కదా, మీరెందుకు పారిపోతున్నారు, నేను పోరాడతాను అని అన్నారంట. అప్పుడు రాజు దగ్గరికి తీసుకెళ్లారంట దావీదుని. అప్పుడు నువ్వెట్లా పోరాడతావు, నువ్వు ఒక్కడివే అట్లా అన్నారంట రాజుగారు. నేను ఒక్కడనే కాదు, నాతో దేవుడి కోరున్నారు అని అన్నారంట. అప్పుడు రాజుగారు దేవుడు నీతో ఉండుగాక అని అన్నారంట. అప్పుడు ఒక చిన్న రాయి తీసుకొని షార్ప్ రాయ వరుసలు వేసుకొని గర్ర అని తిప్పి గొలియాదు నొసల మీద కొట్టారంట. అప్పుడు పడిపోయారంట. అప్పుడు గొలియాదు ఖడ్గం తీసుకొని గొలియాదు తల నరికేశారంట. అప్పుడు నిజంగానే దావీదు లోపల దేవుడున్నారు అని అందరూ సంతోషంగా ఉన్నారంట. బాయ్. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ కూడా కొట్టండి. ఇలాంటి కథలు మీకు ఇంకా చాలా కావాలంటే నేను చెప్తాను, మీరు వినండి.